హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సగం హాలిడేస్ ఆల్రెడీ అయిపోయాయి. ఇంకొక హాఫ్ హాలిడేస్ మాత్రమే ఉన్నాయి. సో మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? వెళ్ళారా లేదా వెకేషన్‌కి? ఏంటి సంగతులు అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేస్తే నార్మల్ ఇన్ని రోజుల్లో అక్కడక్కడ తీసిన చిన్న చిన్న క్లిప్స్‌తో ఈ వ్లాగ్ అన్నమాట. మనం ఇక్కడ వచ్చాక ఏం పని చెయ్యము ఆబ్వియస్‌గా. కాకపోతే అప్పుడప్పుడు చేయాలని కొంచెం మూడొస్తది కదా! అప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటాననమాట. ఉల్లిపాయలు, టమాటాలు ఏవో కట్ చేసిస్తున్నాను. మమ్మీ మంచిగా వంట చేస్తుంటే, ఇంక తినేసి కొంచెం బాగా రెస్ట్ తీసుకుంటున్నాను. నాకు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అనిపిస్తుంది, ఇంక ఇంటికెళ్ళాక కంప్లెయింట్ చేస్తే అవ్వదు. అన్ని పనులు నువ్వే చేసుకోవాలి. ఇంత రెస్ట్ తీసుకున్నాక కూడా మళ్ళీ అబ్బా! అమ్మ చూడలేకపోతున్నాను అది ఇది అంటే అవ్వదు అని నాకు నేనే కొంచెం మోటివేట్ చేసుకుంటూ అలా నడుస్తున్నాయన్నమాట రోజులు. ఇదొచ్చేసి అగారో చాపర్. ఇది మన ఇంట్లో ఉండేది హైదరాబాద్‌లో. సో, మమ్మీకిచ్చాను. చాలా కన్వీనియంట్‌గా ఉంటదనమాట. చాలా కాంపాక్ట్ ఉంటది. అండ్ ఈజీగా ఉంటది. కొంచెం ఇది పెద్ద సైజు. నార్మల్‌గా మనకి చాపర్స్ ఇంకొంచెం చిన్న సైజ్ దొరుకుతాయి కదా! ఇది 2 బ్లేడ్స్ ఉంటాయి అండ్ కొంచెం పెద్ద సైజు. సో, ఒకసారికి పనయిపోతుంది. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. మీరు చెక్ చేయండి. జస్ట్ వన్ టచ్‌తో మనం ఆనియన్స్ అన్ని చాప్ చేసేయొచ్చు. సో, ఈ అగారో చాపర్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. చెక్ చేయండి. అండ్ అయిపోయింది. చాప్ చాప్ ఫాస్ట్‌గా క్విక్‌గా అయిపోద్ది. తర్వాత మనం వైభవ్ నాన్న కోసం రాగి మాల్ట్ చేద్దాము. కొన్ని రెసిపీస్ ఉంటాయి కదా! లైక్ ఎవ్రీ డే కాకపోయినా వాడేం తినట్లేదు అనుకున్నప్పుడు మనం టక్కని చేయగలిగేవి. సో, అందులో ఈ రాగి జావ ఒకటి అంటే ఫెయిల్ ప్రూఫ్ లాగా. వాడు కొంచెం తింటాడిది. అందుకని చెప్పి ఇది చేసేస్తున్నాను పొద్దున్నే. ఇంకా అలా నడుస్తూ ఉంది. రోజు కొంచెం పడుకోవడం, కొంచెం లేవడం, తర్వాత కబుర్లు చెప్పడం, తినడం, వీళ్ళతో ఆడుకోవడం. వీడు కూడా కొంచెం అమ్మమ్మ, తాత అందరూ కనిపిస్తున్నప్పటి నుంచి కొంచెం నాకు అంటుకొని ఉండకుండా కొంచెం దూరంగా ఉంటున్నాడు. హమ్మయ్య! అలా ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ మీరెవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ డిసానో పాస్తా అండి. ఇది 100% డర్‌మ్ సెమోలినా పాస్తా అన్నమాట. ఒకవేళ పాస్తా పిల్లలకి ఇష్టం. వైట్ సాస్, పింక్ సాస్, రెడ్ సాస్ రకరకాల పాస్తాస్ పిల్లలకి చాలా నచ్చుతది. అండ్ ఇలాంటి హాలిడేస్ టైమ్‌లో వాళ్ళు ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదా! సో, కొంచెం హెల్తీయర్ ఆప్షన్ అన్నమాట. దీని లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లో అండి. తప్పకుండా చెక్ చేయండి. ఇది 1 కేజీ ప్యాకెట్ మనకి చాలా రోజులొచ్చేస్తది. సో, దీని లింక్ కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. అండ్ మా మమ్మీ ఆళ్ళ మొక్కలు చూపించలేదు కదా మీకు. సో, కొంచెం లైట్‌గా ఆ మొక్కలన్నీ కూడా చూసేద్దాము. ఇది తమలపాకుల చెట్టు. ఎంత బాగుంటాయో తెలుసా! చాలా మంచిగా పెరుగుతుంది. అండ్ దీని ఆకు సైజ్ కూడా బావుంటది. ఇంకా అలా కొంచెం మేడ మీదకి తీసుకెళ్ళి ఆడిపిస్తున్నాను. నా సంగతి మీరు చూస్తున్నారు అలాగా. మీ సంగతులు చెప్పండి. ఇంకా నేను 'దేవర' మూవీ కూడా వెళ్ళాను. వీడిని మమ్మీ దగ్గర వదిలేసి నేను, అన్వి వెళ్ళామనమాట. ఎంత అనిపించిందో సినిమాకి ప్రశాంతంగా చూసి. లాస్ట్ టైమ్ 'కల్కి' చూసాను గానీ, అది కక్కుర్తిలో ఫస్ట్ రోలో తీసుకున్నాను. మళ్ళీ టైం దొరుకుతదో, వెళ్ళగలనో లేదో అని చెప్పి. అంతే నా కళ్ళన్నీ పేలిపోయాయి అప్పుడు. ఏదో ఒక సినిమా అంటే ఇష్టం కాబట్టి చూడగలిగాను కానీ, లేకపోతే చాలా నొప్పైపోయి. ఈసారి కొంచెం ప్రశాంతంగా చూసాను. అండ్ మూవీ నాకు నచ్చింది. కొంచెం ఎక్కువ యాక్షన్ ఉంది కానీ నాకు నచ్చింది. ఒకసారి చూడొచ్చు. ఫైటింగ్ పర్లేదు అనుకుంటే వెళ్ళొచ్చు. ఫైటింగ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఫైటింగ్. అది పర్లేదు అనుకుంటే మీరెళ్ళొచ్చు. అండ్ ఈ మొక్కల విషయానికొచ్చేస్తే నాకు ఈ మొక్కలన్నీ చూసాక ఒకటనిపిస్తది. నీకంత సీన్ లేదు. నువ్వెప్పుడు పెద్ద ఫార్మ్ లాంటివి అలాంటివి ఎందులోని నువ్వు పార్టిసిపేట్ చేయలేవు లాగా ఫీలింగొస్తుంది. ఎందుకంటే దేన్ని చూసినా అదేంటి అనేది తెలీదు. 1, 2 చెట్లే సరిగ్గా తెలుసు. లైక్ జామ చెట్టు అదొకటి తెలుసు. మామిడి చెట్టు తెలుసు. ఇది పోమోగ్రానేట్ చెట్టు. అందుకంటే ఆ బడ్స్ కనిపిస్తున్నాయి కదా! అది కొంచెం తెలుస్తుంది. సో, అలా కొంచెమే కనిపెట్టగలను. అయినా చాలా చాలా ఓపికుండాలి. ఇలాగా ప్లాంటింగ్ చేయాలన్నా, లేకపోతే ప్లాంట్స్‌ని పెంచాలన్నా చాలా చాలా ఓపికుండాలి, ఇష్టముండాలి. అండ్ అక్కడ ఎలాగ పైకెళ్ళాను కదా అని చెప్పి ఈ అలోవెరా ప్లాంట్స్ బోలెడుంటాయి. అలోవెరా చాలా మంచిది. మేము ముందు ఇక్కడ ఉన్నప్పుడు పెళ్లవ్వక ముందన్నమాట. మా మమ్మీ ఎప్పుడు అప్పుడింకా మాకు పెద్ద పెద్ద చెట్లుండేవి. అప్పుడింకా వెనకాతల ఇంట్లో ప్లేస్ కొబ్బరి చెట్లు, జామ చెట్లు, కరేపాకు చెట్టు, పపాయ చెట్లు అలా బోలెడుండేవి మాకు. అయినా నాకెందుకో ఇంట్రెస్ట్ రాలేదు. ఆహ్, ఏం చెప్తున్నా? ఇక్కడ అన్వి నా కోసం పొటాటో గ్రేట్ చేస్తుంది. ఎందుకనేది చెప్తాను. ఆ చెట్లన్నీ ఉండేవి.
అప్పుడు ఏం మొదలుపెట్టి అవన్నీ చెప్పానో నాకు గుర్తు రావట్లేదు కానీ బోలెడన్ని చెట్లుండేవి. ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. అండ్ మమ్మీ మా కోసం జిన్ను చేసింది. అండ్ ఇందాకల చూపించాను కదా! అది పిండి ఉప్పిండి. నార్మల్‌గా ఉప్పిండి అంటే మనం రైస్ రవ్వతో చేస్తాం కదా! ఇది రైస్ ఫ్లవర్‌తో చేస్తారనమాట. అది కూడా బావుంటది. దానికోసం మజ్జిగ చేసింది. దాని తర్వాత జిన్ను చేసింది. అవన్నీ కొంచెం కొంచెం తినేసాం. ఇంకా 11 ఆ టైంకి గుడికెళ్ళి మమ్మీ వచ్చినప్పుడు ఈ షుగర్ కేన్ జ్యూస్ తెచ్చింది. నేనిక్కడి నుంచెళ్ళే లోపల ఒక 2, 3 కేజీలు గ్యారంటీగా పెరిగిపోతాను. అండ్ మేము మా ఇన్‌లాస్ ఇంటికెళ్ళలేదా అని కూడా ఎవరో అడిగారు. సో, లాస్ట్ ఇయర్ ఎళ్ళాను. మీకు గుర్తుంటే అప్పుడు చాలా రోజులున్నామన్నమాట. సో, ఈసారి ఎళ్ళట్లేదు. ఈసారి ఇక్కడి నుంచి ఇంకా ఇంటికెళ్ళిపోవడమే. మీకు మా ఇన్‌లాస్ వాళ్ళ ఇల్లు అవి చూడాలంటే మన ఛానెల్‌లో ఉంటాయి. అక్కడ హౌస్ టూరు, అక్కడ ఫ్యామిలీ ఏంటి, ఎలాగా అన్నీ గూడా ఓల్డ్ వీడియోస్‌లో షేర్ చేశాను. మీరు అవి చూడొచ్చు. కొత్త వాళ్ళకి తెలీదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. అండ్ ఇక్కడొచ్చేస్తే నేను కొత్త ట్రైపాడ్ ఏదో కొనుక్కున్నాను. అది చెక్ చేస్తున్నా. నా కెమెరాదేదో ప్రాబ్లమ్ అయిపోయింది. అది సరిగ్గా లేదు. నెక్స్ట్ ఏదైనా వీడియోలో చెప్తాను క్లియర్‌గా ఏంటి ప్రాబ్లమ్ అనేది. అండ్ వీడికి అస్సలు ఇష్టం ఉండదు తెలుసా? అదేంటిది దుమ్ముకోవడం. అంటే మీ పిల్లలు కూడా అంతేనా? అసలు పన్ని పెట్టనివ్వడు. పన్ని అంటే మీకు తెలుసో లేదో కోంబ్. సో, కోంబ్ అస్సలు పెట్టనివ్వడు. అండ్ హెయిర్ అయితే పెరిగిపోయింది. అది కంట్లోకి పడిపోతుందిరా బాబు అంటే కూడా ఆడికేం సంబంధం లేదు. అండ్ ఇదొచ్చేస్తే నెక్స్ట్ డే అనుకుంటా. లైక్ వీడియోస్ అన్నీ కూడా అప్పుడు అక్కడక్కడ తీసిన హియర్ అండ్ దేర్ వ్లాగ్ లాగా. సో, మమ్మీ మా కోసం పొద్దున్నే ప్రాన్స్ పులావ్ చేసింది బ్రేక్‌ఫాస్ట్‌కి. అండ్ లంచ్ కోసం ఈ ఫిషెస్ క్లీన్ చేస్తుందనమాట. చేప మా మమ్మీ క్లీన్ చేసినట్టు అంత ఓపికగా నాకు తెలిసినోళ్ళు ఇంకెవరు చేయరు. చాలా చాలా ఓపికగా దాన్ని పట్టుకొని ఇంకా ముందయితే మాకు ఒక రాయిలాగా ఉండేది. ఆ రాయి దగ్గర కూర్చొని పషా దాన్ని క్లీన్ చేసి అది చచ్చిందిరా బాబు అంటే కూడా సంబంధం లేకుండా క్లీన్ చేస్తది. అప్పుడు మాకు కొన్ని పిల్లులు కూడా ఉండేవి. అంటే మేము పెంచుకోవట్లేదు కానీ మా దగ్గర పెరుగుతాయి ఇలాగ పక్క నుంచి వచ్చేస్తూ ఉంటాయి. సో, మేము అక్కడ నించొని ఆ కాకులకి, పిల్లులకి అవేవి మా మొక్కలు పట్టుకెళ్ళిపోకుండా ఉండడానికి మేము వెయిట్ చేసేవాళ్ళం. ఈ ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ క్లీన్ చేసిన వాటర్ ప్లాంట్స్‌కి చాలా చాలా బలం. సో, మీ అందరికీ తెలిసే ఉంటది. సో, అందుకని ఇక్కడేవో కొన్ని ప్లాంట్స్ ఉంటే వాటిలకేస్తున్నాను. ఇది మొరం ప్లాంట్. అది కూడా మంచి స్మెల్ వస్తది. ఇదేదో దీని పేరేంటో తెలీదు. సో, ఇవి మొరం ప్లాంట్స్ అన్నమాట. సో, ఈ ప్రాన్స్ ఏమో కుక్ చేయడానికి పెట్టింది. ఈ మధ్యన ఎవరైతే క్లీన్ చేస్తారో వాళ్ళకి ఎక్స్‌ట్రా కొంచెం డబ్బులిస్తే ఆ లోపల బ్లాక్ కలర్ ఉంటాయి కదా! అవి కూడా తీసిచ్చేస్తారు. అండ్ మంచిగా ఒక స్పూన్‌లో 4 ప్రాన్స్ వచ్చేలాగా మంచిగా చేసి పెట్టింది. మనమేమో లాగించేస్తున్నాము. సో, ప్రాన్స్ కానీ సీ ఫుడ్ ఇక్కడ వైజాగ్‌లో చాలా బావుంటది. ఆబ్వియస్‌గా సముద్రం ఉంది కాబట్టి సీ ఫుడ్ అనేది చాలా చాలా బావుంటది. మంచి క్వాలిటీలో ఉంటాయి. మనకక్కడ హైదరాబాద్‌లో ఎక్కువ రేటు, తక్కువ క్వాలిటీ. బట్ ఇక్కడైతే చాలా మంచిగా దొరుకుతాయి. అండ్ రీజనబుల్ రేట్‌లో గూడా దొరుకుతాయి. మరీ రీజనబుల్ కాదు. కానీ కంపారిటివ్‌లీ కొంచెం బెటర్ అన్నమాట. క్వాలిటీ వైస్ చూసుకుంటే. మీరేం చేశారు బ్రేక్‌ఫాస్ట్‌కి చెప్పండి? అండ్ ఇక్కడ నేను ఈరోజు పొటాటో గ్రేట్ చేస్తున్నాను. ఎందుకు మేము ఇన్ని పొటాటోస్ గ్రేట్ చేసేస్తున్నామంటే, ఇది పొటాటో గ్రేట్ చేసేసి దాని నుంచి ఒక పిండితే కొంచెం లిక్విడ్ వస్తది గదా! అది హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకుంటే చాలా బావుంటది అని ఎవరో చెప్తే మేము ట్రై చేస్తున్నామనమాట. రిజల్ట్ వచ్చాక మళ్ళీ చెప్తాను. అప్పుడు మీరు కూడా ట్రై చేయండి. దానికోసం అని చెప్పి చేస్తున్నా. ఏం లేదు ఒక బంగాళదుంప తీసుకొని ఇలాగా ఈ దీన్నేమంటారు గ్రేటర్ అంటారా? ఈ గ్రేట్ చేసేసుకోవాలి మంచిగా. తర్వాత మంచిగా స్క్వీజ్ చేసేసుకుంటే మనకొక చిన్న కొంచెం లిక్విడ్ వస్తది. దాన్ని మనం హెయిర్ ప్యాక్ లాగా పెట్టేసుకోవడం అంతే. మీరేమైనా మూవీస్‌కెళ్లారా? అండ్ మేము 'దేవరా'కెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పలకరించారు. నాకు అనిపిచ్చింది. 2, 3 సార్లు కనిపించారనమాట. అండ్ మనం ఎక్కడైతే పుట్టి పెరిగుంటామో ఆ ఊర్లో మనకు చాలా మంది పలకరించేస్తూ ఉంటారు కదా! అందుకని కూడా కొంచెం మనలాగా ఫీలింగొస్తది. ఇంకా కొంచెం కొంచెం చిన్న చిన్న పనులున్నాయి. నానమ్మ దగ్గరికెళ్ళాలి. దాని తర్వాత కొంచెం ఫ్రెండ్స్‌ని కలడానికి సిటీకెళ్ళాలి. కుదిరితే బీచ్‌కెళ్ళాలి. అలాగే వెళ్ళాలి అనుకుంటానే నాకు ఆల్‌మోస్ట్ 1 వీక్ అయిపోయింది. నిజంగా నేను పొద్దున్న లేచిన తర్వాత షాక్ అయిపోయాను. ఏంటి అప్పుడే వారం అయిపోయిందా? ఏం చేసావు అన్నట్టు. కానీ
అంత ఫాస్ట్‌గా అయిపోతున్నాయో రోజులు. ఇలా చూస్తూ చూస్తూగానే ఇంకొక 1 వీక్ అయిపోద్ది. అండ్ మళ్ళీ మనం వెళ్ళిపోవాలి. స్కూల్స్‌కి, కాలేజెస్‌కి అన్నిట్లికి పంపించాలి. అండ్ ఇక్కడ వీడికి అన్నీ ఇసరడం బాగా అలవాటు. భయమేస్తుంది వీడికి కరెక్ట్‌గా అందేస్తున్నాయి అన్నీ గూడా. ఏమైనా ఇసిరేస్తాడేమో కిటికీ నుంచి అని కొంచెం డౌట్ ఉంది. అందుకనే చూసుకుంటున్నాం. ఎక్కడైతే వాడు కొంచెం వాటర్‌తో ఆడుకుంటున్నాడు. అండ్ ఎంత వేడిగా ఉందంటే క్లైమేట్ కూడా ఒక రోజు ఫుల్ వేడుంటుంది. మధ్యాహ్నంకి కొంచెం చల్లబడుతుంది. అలా ఉంది. బట్ ఎండొచ్చినప్పుడు వైజాగ్‌లో క్లైమేట్ ఎలా ఉంటది తెలుసా? చల్ల గాలొచ్చినప్పుడు ఆహా! అనిపిస్తది. అలాగే అంటే 2 ఎక్స్‌ట్రీమ్ అన్నమాట. చల్లగా ఉన్నప్పుడు ఎంత అనిపిస్తది. ఇక్కడే ఉండిపోవాలి అండ్ ఆ గాలిలో గూడా మనకి ఒక మంచి ఫీలింగ్ ఉంటది. అదే ఎండ కూడా అలాగే కుక్కర్‌లో పెట్టినట్టు, పెనం మీద కాల్చేసినట్టు ఎంత వేడిగా ఉంటది. సో, బోత్ ఎక్స్‌ట్రీమ్స్ అన్నమాట. సో, ఇప్పటికైతే పొద్దున్న గట్టిగా ఎండున్నా సాయంత్రం టైంకి కొంచెం చల్లగా అయిపోతుంది. అందుకని కొంచెం బావుంది. అండ్ ఇక్కడ వీడు వాటర్ ఎందుకు అటేసేస్తాను అంటున్నాడు. ఇంకెక్కువ వాటర్ ఏం వేస్ట్ చేయించలేదు. జస్ట్ కొంచెం ఈ వేడికి కొంచెం వాటర్‌లో ఉంటే వాడికి హాయిగా ఉంటదని చెప్పి కొంచెం నీళ్ళిచ్చామన్నమాట. వాళ్ళ అక్క వీడియో తీస్తుందిక్కడ. దాని తర్వాత ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చారు. సో, అదేమో తీస్తున్నాను. అది కొంచెం కాన్సంట్రేటెడ్‌గా ఉంటది. అందుకని చెప్పి ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసి, డైల్యూట్ చేసి పిల్లలకిస్తే ఇంకొంచెం బెటర్ అని చెప్పి అట్‌లీస్ట్ కొంచెం వాటర్ తాగుతారు కదా! అలాగా అని చెప్పి అవన్నీ తీసి వేస్తున్నాను. ఇంకా అలా నడుస్తుందంతే. నథింగ్ స్పెషల్. అన్ని కబుర్లు చెప్తాను. 'దేవరా' మూవీ మీరు కనుక చూడకపోయుంటే కనుక ఒకసారి చూడండి. మొన్నటి వరకు సండే వరకు మనకి అరౌండ్ 350, 400 అలా ఉంది టికెట్. బట్ ఇప్పుడు వచ్చేస్తే మనకి 177, 200కి వచ్చేస్తది టికెట్. సో, ఇప్పుడు చూడొచ్చు. ఈ రేట్‌కి అండ్ ఎంత పెద్ద సినిమా తెలుసా? లైక్ ఆల్‌మోస్ట్ 2 అవర్స్ 57 మినిట్స్ లైక్ 3 అవర్స్ మూవీ. తర్వాత బ్రేక్‌తో కలిపి 3 ½ అవర్స్. సో, మంచిగా చూడొచ్చు. సినిమాలు ఇష్టం ఉన్నోళ్ళకైతే అంత చిరాకుగా అనిపించదు. అబ్బా! అనుకుంటే కష్టమే కానీ, ఇష్టం ఉన్న వాళ్ళకి అనిపిస్తది. అండ్ ఎంత బాగా యాక్ట్ చేశారంటే అసలు ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో లాగా. ఇంకా సినిమా స్టార్టింగ్ నుంచి ఇంకా ఎండ్ వరకు ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఒకవేళ మీకు నచ్చితే గనక మీకు నచ్చేస్తది. సో, నాకు నచ్చింది. ఇంకొంచెం 'దేవర పార్ట్ 2' చూస్తే మనకి ఇప్పుడు అన్ని సినిమాలు పార్ట్ 2, పార్ట్ 1 అనుకుంటానే హెడేక్ వచ్చేస్తుంది. ఒక సినిమాలో చూస్తామా అయిపోయిందని కాకుండా మళ్ళీ వెయిట్ చెయ్యు. ఇందులో క్వెషన్స్, మళ్ళీ క్వెషన్ పేపరు, ఆన్సర్ షీట్ అవన్నీ ఎందుకు మనకి. ఒక సినిమా చూసామా అయిపోయిందా అన్నట్టుంటే బావుండేది. బట్ ఏం చేస్తాం. అలా అర్ధాంతరంగా ఆపేసాడు సినిమా. అదొక్కటే అనిపించలేదు కానీ పర్లేదు. ఒకసారయితే చూడొచ్చు. అండ్ ఇక్కడొచ్చేస్తే వీళ్ళిద్దరు జ్యూస్ తాగుతున్నారు. నేను కూడా తాగేసి మనమైతే వ్లాగ్ ఎండ్ చేసేద్దాము. మీరు కూడా మంచిగా హైడ్రేటింగ్‌గా ఉండండి. జ్యూసెస్ తాగండి. పిల్లలకి కుదిరితే ఈ 10 డేస్ ఇంకొంచెం ఎక్కువ ఫుడ్ పెట్టిచ్చి వాళ్ళకి కొంచెం వెయిట్ పెరిగిచ్చండి. అండ్ అంతే. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.